ఆండర్సన్, టెండూల్కర్ ట్రోఫీలోని ఆఖరి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఈ 5వ టెస్టులో భారత్ తమ విజయానికి 9 వికెట్ల దూరంలో నిలవగా, ఇంగ్లండ్ గెలుపునకు ఇంకా 324 పరుగులు కావాలి. 374 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 13.5 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 50 పరుగులు చేసింది. దాదాపు నాలుగో రోజు ఆటలో ఫలితం తేలే అవకాశముంది. ఎలాగైనా ఇంగ్లండ్ను ఆలౌట్ చేసి సిరీస్ను సమంతో ముగించాలని భారత పట్టుదలతో ఉంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ మాత్రం స్కోర్ చేసి 5 మ్యాచ్ల సిరీస్ను 3-1 తేడాతో సొంతం చేసుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో విజయవంతమైన రన్చేజ్లపై ఓ లుక్కేద్దాం. కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో 1880లో తొలి టెస్టు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. 145 సంవత్సరాల ఈ మైదానం చరిత్రలో 300 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఒక్కసారి కూడా ఛేదించలేదు. ఇంగ్లండ్ చరిత్రను తిరగరాస్తుందా? ఈ మైదానంలో అత్యధిక రన్ చేసిన రికార్డు ఇంగ్లండ్ పేరిట ఉంది. 1902లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 263 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్లో ఒక్క వికెట్ తేడాతో ఇంగ్లండ్ విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియాకు 141 ఆధిక్యం లభిస్తోంది. అయితే రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగడంతో పర్యాటక ఆసీస్ జట్టు కేవలం 121 పరుగులకే ఆలౌటైంది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్లో లభించిన ఆధిక్యాన్ని కలుపునకుని ఇంగ్లండ్ ముందు కంగారులు 263 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. ఈ టార్గెట్ను ఇంగ్లండ్ 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆ తర్వాత ఓవల్లో రెండవ అత్యధిక రన్ చేజ్ రికార్డు వెస్టిండీస్ పేరిట ఉంది. విండీస్లో 1963లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో విండీస్ 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. అనంతరం 1972లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్తో జరిగిన టెస్టులో 242 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఇది ఓవల్ మైదానంలో మూడో అత్యంత విజయవంతమైన రన్ చేజ్గా నిలిచింది. అయితే టీమిండియా బౌలింగ్ చాలా అద్భుతంగా ఉందని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఆఫ్రిది పేర్కొన్నాడు.